హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. నేను ఈరోజు ఒక సింపుల్ చికెన్ ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను. రెసిపీ విత్ ఇన్ 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు అనమాట. బ్యాచిలర్స్కి కూడా అంత ఈజీ ఫ్రెండ్స్. ఇది పెద్దగా మనము ఉడకాలి, ఆనియన్స్ ఫ్రై చేయాలి అన్నట్టు ఏం అవ్వదు. మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. దానికన్నా ముందు నేను ఒక సామెత చెప్తాను, దానికి మీనింగ్ అయితే ఆలోచించండి మీరు, ఓకేనా? హోటల్ మే కానా మజీద్ మే సోనా, హోటల్ మే కానా మజీద్ మే సోనా మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు అయితే అంటూ ఉంటారనమాట, సంభాషణని బట్టి, ఓకేనా? దీనికి మీనింగ్ అయితే మీరు ఆలోచిస్తూ ఉండండి. నేను ఈలోపు ప్రాసెస్లోకి అయితే వెళ్తాను, ఓకేనా? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే తప్పకుండా చేయండి. చూడండి, నేనైతే ఒక 1/2 kg చికెన్ 2-3 టైమ్స్ అయితే క్లీన్ చేసి ప్రెషర్ కుక్కర్లోనైతే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా కుక్కర్లో ఫస్టే మనం ఉడికించుకోవడం వలన మనకు వంట అనేది తొందరగా అవుతుంది, ప్లస్ చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట, ఓకేనా? చూడండి, నేను ప్రెషర్ కుక్కర్లోనైతే యాడ్ చేస్తున్నాను కడిగిన చికెన్ మొత్తము. ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసి 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలి, చాలు. చికెన్ తొందరగానే ఉడికిపోతుంది కదా ఫ్రెండ్స్. మనకు టైం లేనప్పుడు, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం ఇట్లా ట్రై చేసుకోవచ్చు. ఇంకా బ్యాచిలర్స్కి అయితే ఇది సూపర్ రెసిపీ అనమాట, వాళ్ళకి టైం ఉండదు కాబట్టి. తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నూనె పోసుకొని పెద్దది ఆనియన్ 3 పచ్చిమిరపకాయలు అయితే వేసి కొంచెం ఇట్లా లైట్గానైతే వేయించాలన్నమాట, బ్రౌన్గా కాకుండా. అందులోకి 2 స్పూన్లు కారము, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు అనేది వేసుకోవాలి. సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ స్పైసీనెస్, ఓకేనా? మీరు ఇంకా కొంచెం కారం తినే వాళ్ళైతే ఒక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోండి. అందులోకి 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇంకా మనకు వేరేగా సపరేట్గా మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం అంటూ ఏముండదు. తర్వాత అందులోకి ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి. కొబ్బరి పొడి వలన మనకు గ్రేవీ ధనం వస్తుంది, గమనించండి రెసిపీ అయితే, ఓకేనా? చూడండి, ఇది చల్లారాక మనం మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని పేస్ట్ అయితే పట్టుకోవాలి, అంతే. ఇంకా సగం కన్నా ఎక్కువ మన ప్రాసెస్ అయితే అయిపోయినట్టే లెక్క. చూడండి, ఈ పేస్టే మనకు మెయిన్ అనమాట కర్రీలో. చూడండి, ఇట్లా ఫైన్ పేస్ట్గానైతే పట్టుకోవాలి. ఈ ఆనియన్ చల్లగా అయినాకనే పట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? లేకుంటే జార్లు పాడైతాయి అన్నమాట. తర్వాత మనకు 2 విజిల్స్ అయితే వచ్చాయి. చికెన్ ఇట్లా స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ అయితే చేసేసుకోవాలన్నమాట. అసలు చాలా సింపుల్, 5 మినిట్స్లో అయిపోతుంది. మనకి ఏ హడావుడి లేకుండా ఇలాగైతే చేసుకోండి, ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఇలా నా స్టైల్లోనైతే చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనం ఉడికిచ్చిన చికెన్ వడగట్టుకున్నాము కదా, అది మొత్తము ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అసలు త్వరగా అయిపోతుంది, ఇంకా టేస్టీగా కూడా అవుతుంది అనమాట. ఏది ఫాల్ట్ కాదు ఇందులో. ఉడికిచ్చినాం కదా ఎట్లా అవుతుందో అన్న డౌటే లేదు ఫ్రెండ్స్, మీకు చాలా బాగా అవుతుంది అనమాట. చూడండి, ఈ పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ అయితే మ్యారినేట్ చేయాలి మనము చికెన్ని. ఎందుకంటే వేయగానే అది పట్టియగానే మనము ఆయిల్లో వేస్తే అసలు ముక్కలు అట్లనే తెల్లగా ఉంటాయి. ఒక 5 నిమిషాలు అట్లా పక్కకు పెట్టినట్టయితే ఈ మసాలాలు మొత్తము చికెన్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. పీస్కి మనము ఆ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయవచ్చు, ఓకేనా? చూడండి, ఇట్లా నేను 5 మినిట్స్ అయితే పక్కన పెట్టాను ఫ్రెండ్స్. వావ్, ఎంత బాగుంది కదా, ఎల్లోగా. కూర లుక్ పరంగా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా చేసి చూడండి మీరు ఈసారి, ఎర్రగా కనిపించకుండా ఇట్లా ఎల్లో కలర్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. కడాయిలో నూనె పోసుకొని ఒక 5 స్పూన్స్ అయితే సరిపోతుంది 1/2 kgకి. చూడండి, కరివేపాకు రెబ్బలు వేసాను ఒకటి. తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే నూనెలోకి యాడ్ చేసుకోవాలి. సింపుల్ కదా ఫ్రెండ్స్. చూడండి, అసలు మనకు వండినట్టు కూడా అనిపించదు అనమాట, చాలా సింపుల్. టైం లేనప్పుడు మీకు ఎప్పుడైనా తొందరగా చేయాలనుకున్నప్పుడు ఈ నా ప్రాసెస్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అలాగే ఈ రెసిపీ కూడా నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి ఛానల్ అయితే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇట్స్ మై రిక్వెస్ట్ ఓన్లీ, ఓకేనా? చూడండి, ఇది మనము చపాతీలకైనా తినచ్చు, రైస్లో కూడా బాగుంటుంది. ఆ స్ట్రక్చర్ చూస్తేనే తెలుస్తుంది కదా, ఆయిల్ అంతా పైకి వస్తుంది మనకి. అసలు సింపుల్ అనమాట, చాలా బాగుంటుంది. గ్రేవీకి గ్రేవీ ఉంటుంది, స్పైసీనెస్ ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది అనమాట. ఇలా అయితే ట్రై చేసుకోండి మీరు.
వావ్! చూడండి ఆయిల్ అంతా అయితే మనకు పైకి వచ్చేసింది. ఒక పావు స్పూన్ అయితే నేను మిరియాల పొడి వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఆనియన్స్ కొంచెము వేయించలేదు కదా ఫ్రెండ్స్, దాని ద్వారా ఏమైనా పచ్చిదనం ఉంటే మిరియాల పొడి అనేది బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట మనకి. అదిగాక మిరియాల పొడి హెల్త్కి చాలా మంచిది. చూడండి ఏం వేడి కాదు మనకు మిరియాల పొడి. మనం పావు స్పూన్ వేసినాము. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసి ప్లేట్లోకి తీసుకున్నట్టయితే స్పైసీ సింపుల్ చికెన్ రెసిపీ రెడీ. చూడండి చాలా బాగా అనిపిస్తుంది కదా. నేను ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు చూస్తూనే నోట్ల నీళ్ళు వస్తుంది కదా. అసలు ఎక్కడ మనకు ఆనియన్స్ ముక్కలు కానీ గట్టిగా కానీ పల్సగా కానీ లేకుండా బాగా టోటల్గా మంచిగానైతే వచ్చింది. మీరు కూడా ఇలా కంపల్సరీ ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.